ఏమ్మా ఏమిటి పోరాటం? ఈ మౌనంతో ఏం సాధిద్దామని? నేను జర్నలిస్ట్నమ్మా. నా పేరు గుడిపూడి శ్రీహరి. సార్, మీకు కావాల్సిన వివరాలన్నీ నేను చెప్తాను. ప్లీజ్ రండి. యథార్థగాథల సజీవ రూపం అబలే సబలై సాగించిన సమరం. బాలే ఈడేటి రాశాడు? ఉద్యమించిన దుర్గకు ఊరువాడ మద్దతు. ఆహా! పార్లమెంటులో ప్రతిధ్వనించిన అబల ఆర్తనాదం. ఆఫీసర్ గారు వేసి ఇంగ్లీష్ పేపర్ లో కూడా పడినదండి. మరి పడదేంట్రా? ఆయన గారు చేసింది ఇంటర్నేషనల్ సీటింగు. పెడగా పోయే గొడ్డల్ని మెడవారగా తెచ్చుకోవటం అంటే ఇదే. అబ్బా, అపాయంలో ఉన్నాను ఉపాయం చెప్పమంటే ఉపమానాలు చెప్పి భయపెడతామేంటయ్యా? ఉపాయమే చెప్పాల్సి వస్తే దాన్ని నువ్వు మనువాడై వదిలించుకునే మార్గం చెప్పాయా అంటే తగిలించుకునే ఐడియా చెప్తావేంటి? ఆడది గదిలో ఉన్నంత వరకే అమాయకురాలు, ఈదిలోకి వచ్చినదంటే ఆదిశక్తి అయిపోద్ది. నో, దానికి పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కావటం నాకు ఇష్టం లేదు. ఎదిరికిచ్చినోడిని లేపేసి అది మన మీదకి రాకుండా ఎక్స్పర్ట్ వాడి పేరు చెప్పి జై కొట్టొచ్చే ఐడియాలు నా దగ్గర లక్షన్నాయి. ఒకటి నాకిచ్చి మిగతా 99,999 నీ దగ్గర అట్టి పెట్టుకో. నీ దగ్గర వడ్డగింజలు ఉన్నాయా? 1,00,000 ఉన్నాయి. అందులో 99,999 నీ దగ్గరే అట్టి పెట్టుకో. ఆ ఒక్క వడ్డగింజ ఆ పసిగుడ్డు నోట్లో వేసేయి, ఆటకి శుభం పడిపోద్ది. నేర్పనిది సత్యాగ్రహము, ఇదే సత్యాగ్రహము, ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం, మౌన పోరాటం. ఏ కుంటి ఏ ఇంటి చేపట్టని ఉద్యమం, ఇది అభినవ భారతాన శకుంతల సమరం, ఇది అభినవ భారతాన శకుంతల సమరం, ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం, మౌన పోరాటం.
చూడండి, నడి రోడ్డు మీద సమస్యలకు పరిష్కారం జరగదు. స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా దుర్గ విషయంలో మీరు చెప్పాల్సిన మాటలు ఇవి కావు. చూడండి, ఈ సమస్యను అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చి దుర్గకి న్యాయం జరిగేలా చూస్తాం. మేడం, ఇలాంటి మాటలు విని విని మా చెవులు తుప్పు పట్టిపోయాయి. మిమ్మల్ని గెరావ్ చేసి మా ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి మేమే తీసుకెళ్తాం. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. చట్టమే చర్య తీసుకుంటే దుర్గకి గది పట్టేదా? దేనికైనా సిద్ధమే, మిమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి కదలయ్యో. एक पहाड़ी औरत की घोष ఒక గిరిజన స్త్రీ మూగ ఆవేదన గుర్తించిన ఈ లోక్సభ ఆమెకు న్యాయం చేయడానికి లోక్ అదాలతులు నియమించాలని తీర్మానించడమైనది. బాబు, మీ అమ్మతో చెప్పరా, లోక్ అదాలత్ తీర్పు చెప్పడానికి మీ ముందుకొస్తోంది. ఇవాళ మంచి రోజమ్మా, పిల్లాడికి అన్నప్రాసన చెయ్యండి. రా, 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 రా. దా, 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 దా. ఓ మా, దా. శుభం దుర్గా, నీ కొడుకు కత్తి పట్టుకున్నాడు. రేపు జరగబోయే లోక్ అదాలత్లో విజయం మనదేనని చెప్తున్నాడు. పిల్లాడికి ఏం పేరు పెడతారమ్మా? చైతన్యనామధేయం ఇమం కుమారం మృత్యుర్నశ్చత్వాదుర్వర్ధతాం శుభః. చైతన్యనామధేయం ఇమం కుమారం మృత్యుర్నశ్చత్వాదుర్వర్ధతాం భోర్భవః. దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ. హలో అక్కయ్య, నేను రాజశేఖరాన్ని మాట్లాడుతున్నాను. ఎన్నానయ్యా, రేపు లోక్ అదాలత్ నీ ఇంటికే వచ్చేస్తుందంటగా? అవును, దుర్గ బ్రతికి రేపు నిజం చెప్పిందంటే నేను దాని మెడలో తాళి కట్టక తప్పదు. ఎలాగైనా మీరే దాన్ని ఫినిష్ చేయాలి. చూడు రాజశేఖరం, నువ్వు పేకల దాకా గోతులో దిగబడిపోనావు. దుర్గ చచ్చిపోయిందని గూడిపోళ్ళందరినీ నమ్మించా. ఎన్నాళ్ళు ఊళ్ళోకి పేపర్ రాకుండా చూసా, పంచాయతీ వాళ్ళ రేడియోని మోక్కుండా చేశా. కానీ ఇవాళ ఈ విషయం గూడిపోళ్ళ దాకా తెలిసిపోనాది. ఇప్పుడు నిన్ను భుజానేసుకున్నాననుకో, నేను కూడా దిగబడిపోతా. అక్కయ్య, నువ్వు భీముణ్ణి లక్ష్మణ్ణి ఎలా చంపించావో, బోసుని ఎలా తప్పించావో, వీటన్నిటికీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అలా స్పీడ్ అవ్వకయ్యా, ఈ ఒక్కసారికి నేను సాయం చేస్తాలే. తెల్లారే లోపు నేను అక్కడికి వస్తా. లోక్ అదాలత్ వస్తుందన్న ఆనందంలో దుర్గ గుండెకి సచ్చిందని లోకాన్ని నమ్మిస్తా. దిగులడకు.